పని చేసిన టైంకి జీతాలు రావు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఏం లేదు, బైక్ ఈఎంఐ కట్టాలి, నా దగ్గర 2000 ఉన్నాయి, ఒక 1000 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా? అవునా, సరే సరే సరే. బాబ్జీ ఏమైంది బాబ్జీ, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదు గాజువాక, బైక్ లోన్ కట్టాలి, 2000 ఉంది, 1000 రూపాయలు తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను లేనా బాబ్జీ నీకు? అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేనా బాబ్జీ నేను? అంటే 1000 రూపాయలు కూడా అడగడానికి పనికిరానా బాబ్జీ? నేను పక్కన ఉన్నవాడిని, చచ్చిపోలేదు బాబ్జీ, నేను బతికే ఉన్నా. కాదు గాజువాక, ఇంకా పొద్దు నుంచి నువ్వు టెన్షన్ లో తిన్నావా లేదా? ఇంకేం తినలేదు గాజువాక. సరే పదా టిఫిన్ చేద్దాం పా. అబ్బే పర్లేదు. నోర్మల్ ఇంకా నువ్వు పర్లేదు అంటావు దాప అక్కడ. నేను ఉన్నాను బాబ్జీ నీకు, నేను ఉన్నా. 2 దోశ, 2 పూరి, 2 ప్లేట్ ఇడ్లీలు. అన్నెందుకు గాజువాక? నువ్వు తినవయ్యా నువ్వు ఫస్ట్. థ్యాంక్ యూ గాజువాక. దేనికి థ్యాంక్ యూ? 1000 రూపాయలు కూడా అడగడానికి సిగ్గుపడుతుంటావు. టీ తాతా కాఫీ తాతా? టీ చాలు గాజువాక. టీ చాలేంటి, చాలేంటి అని కాఫీ తాగు. తినడానికి మోమాటమే, డబ్బులు అడగడానికి మోమాటమే, తాగడానికి కూడా మోమాటమే నీకు. ఎంత అయితే 700 ఇచ్చేరా. నేను ఇవ్వాలా? ఇవ్వరా, నేను ఉన్నాడ్రా నీకు. ఇంకెంత ఉన్నాయిరా? 1300 ఉన్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకో. మళ్ళీ సిగరెట్ ప్యాకెట్? అరే తీసుకోరా, నేను ఉన్నాడ్రా బాబ్జీ నీకు. ఒక సిగరెట్ ప్యాకెట్. ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర? 200 ఉన్నాయి. 2 కలకత్తా పాన్లు తీసుకో. మళ్ళీ కలకత్తా పాన్లా? ఒక్క మాట చెప్పు, నేను ఉన్నాను, ఒక మాట చెప్పండి సార్. వాడికి ఉండగా భయపడతావేంటే? సరే సార్ సరే, 2 కలకత్తా పాన్లు ఇవ్వయ్యా. సరే బాబ్జీ, మళ్ళీ కలుస్తా. మళ్ళీ కలుద్దావా? నేనున్నాను చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి మళ్ళీ కలుద్దాం అంటావా? సరే నీకు డబ్బులు కావు కదా, మర్చిపోయా. ఇప్పుడు వస్తా, కూర్చో. అలాగే. గాజువాక, ఇది కరెక్ట్ కాదు గాజువాక. ఈ హైదరాబాద్ సిటీలో ఇంతవరకు నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు గాజువాక. నేను ఏమైంది తమ్ముడు? ఇలా కూర్చోమంటాడా? ఆడని లోపల పడుకుంటాడు. అంటే ఇప్పుడు లోపల పడుకున్నాడా? గుర్రక పెట్టి మరీ పడుకున్నాడు. దరిద్రుడు గాజువాక, నాశనం అయిపోతావురా నువ్వు. నన్ను కూర్చోబెట్టి పడుకోవడం ఏంటి? గాజువాక, అరే గాజువాక! ఏంటి బాబ్జీ నిద్రలో ఉంటే లేపేసావా? నిద్రలోంచి లేపేశానా? నేను చెప్పి మొత్తం నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాను, లోపలికి వెళ్ళి పడుకుంటారా? బాబ్జీ కటింగ్ చేయించిన తర్వాత స్నానం చేయాలి, తిన్న తర్వాత పడుకోవాలి. అది నా ఫిలాసఫీ. నీ బొంగులో పిలాసిపోయిన పరిస్థితిలో లేను నేను. ఈఎంఐ కట్టాలరా, డబ్బులు ఉంటే కదా బాబ్జీ ఇవ్వడానికి. అంటే లేవా? ఫైనాన్స్ బండి ఎత్తుకుపోతారా? ఎలా ఎత్తుకెళ్తారు? నేను లేనారా నీకు? ఎలా ఎత్తుకెళ్తారా వాళ్ళు? భలే ఎత్తుకెళ్ళారా? నా బండి రొక్కల బండి పోతే పోండ్రా. నేను లేనారా నీకు బాబ్జీ? నేనున్నాను అన్న చెప్పండి. నేను నీ జోలికి వచ్చాను చూడు, నా చెప్తుంటే నేను కొట్టుకోవాలరా? ఎలా టిఫిన్ తినేసి నీ బాధను పంచుకుంటాను కానీ ఈఎంఐని పంచుకుంటానంటా నేను. సార్ నమస్కారం. నమస్కారం అండి. కొత్తగా వచ్చినట్టున్నారు? అవునండి, రాత్రి షిఫ్ట్ అయ్యాము. అవునా సార్, కూర్చోవచ్చా? అయ్యో పర్లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం గారు, చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరదాగా ఉన్నాయో తెలిసిపోద్ది. సార్ ఇంతసేపు వచ్చి కాఫీ తాతారా టీ తాతారని అడగరే? మర్చిపోయారు కదా? నేను గుర్తు చేస్తాను సార్, నేను గుర్తు. ఒక కాఫీ. ఏమే ఒక కాఫీ అంట తీసుకురా. అమ్మా కొద్దిగా పాలు చిక్కగా ఉండాలి, నీళ్ళు పోయేది చూసుకో కొద్దిగా. తినే దగ్గర తాగే దగ్గర అస్సలు మూమెంట్ పడకూడదు సార్. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. అదే సార్, ఈ విషయాన్ని నేను తమ్ముడు సత్యానికి చెప్పాను, తర్వాత మీకే చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాలి? ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి సార్, నేను మీకు చెప్పట్లా. కాఫీ ఇచ్చింది తాగండి. థ్యాంక్ యూ సార్. నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. ఉండండి సార్. పని ఎవరికి ఉంటా సార్? అందరికి ఉన్నాయి సార్. సార్ ఆత్మలు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు. అది కాదు సార్, మనం పోయిన తర్వాత ఆత్మలు విడిపోతాయంటారు కదా, విడిపోయిన తర్వాత ఆత్మలు మనలాగా మందు తాగి రోడ్డు మీద దొర్లుతాయా లేదా అని నా డౌట్. నేను ఏమైనా ఆత్మల ఆశ్రమం పెట్టుకున్నానా? చంద్రమండలం మీద నీళ్ళు అంటావు, ఆత్మలు తిరుగుతాయని అడుగుతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? సార్ చెప్పేది కాఫీలో తాజికేసావు, మధ్యాహ్నం భోజనం కోసం కొన్ని కాచుకొని కూర్చున్నావు, నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఒక్క విషయం చెప్పొచ్చు కదా, ఇన్ని మాటలు ఎందుకు? నా తలకాయ ఎందుకు తింటావు? ఏమే వీడికి మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి. బేసిక్ గా నేను ఎవరికి అర్థం కాను సార్, కానీ ఇంత షార్ట్ టైం లో మీరు అర్థం చేసుకున్నారు చూడండి, గ్రేట్ సార్. మీకు మించిన వాళ్ళు లేరు సార్. నువ్వు తేవే భోజనం సంపుతున్నాడు. అమ్మా కొద్దిగా పై నెయ్యి చల్లుకుంటారా? రాత్రి షిఫ్ట్ అయ్యామండి. నెయ్యి ఎక్కడుందో, పొయ్యి ఎక్కడుందో, గొయ్యి ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఎందుకంటే బీపీ తెచ్చుకుంటారు. బీపీ తెచ్చుకొని ఇది అలా కూర్చుంది కాము కాదు.
భోజనం అదిరిపోయింది సార్, చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఒక నిమిషం ఉండండి సార్, ఎందుకు అంత హడావడి పడుతున్నారు? కూర్చోండి 2 నిమిషాలు, అందరు పని ఉంది, 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి సార్, మర్రి చెట్టుకు మామిడికాయలు ఎందుకు? డిన్నర్కి రెడీ అవుతున్నాడు. నీకు దండం పెడతారా? సాయంత్రం భోజనం కోసం ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయొద్దురా. సాయంత్రం దాకా వినే ఓపిక నాకు లేదురా. ఏమే ఈ గొట్టంగడితో అట్లా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా లేదంటాడు. ఏమైందమ్మా? చూసారా అన్నయ్య, మా ఆయనకు తెలియకుండా 500 దాచుకున్నాను. పండుగ వస్తుంది, ఇంకో 500 ఇప్పుడు చీర కొనుక్కోవాలంటే ఇప్పుడు లేదు అంటున్నాడు. నేను లేనమ్మా నీకు? నేను లేనా అంటున్నా అమ్మా. పక్కన నీ గాజు అన్నయ్య బతికే ఉన్నాడమ్మా. ఎంత ఉన్నాయి నీ దగ్గర? 500 ఉన్నాయి. ముందు హోటల్కి వెళ్దాం. షాపింగ్ కనాలని హోటల్ అంటున్నారు. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తాము, తర్వాత ముందు ఇక్కడికి వెళ్దాం. సరే ఎక్కడ తీసుకెళ్తున్నారా నా పిల్ల? చెల్లెలు చీర కావాలంటుంది, అందుకే ముందు హోటల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్కి వెళ్దాం తీసుకెళ్తున్నా. హోటల్కి తీసుకెళ్లి షాపింగ్ తీసుకెళ్తావరా నువ్వు? దరిద్రుడా రేయ్, నువ్వు నేనున్నా నాకించేసింది కాకుండా నా పిల్లని పట్టుకుంటావట నువ్వు. నీ సంగతి ఇలా ఎక్కడ తగిలారా నువ్వు నాకు? ఏంటండి ఆయన చీర ఇప్పిస్తా నెల పంపించేసారు. ఏంటో ఇప్పించేది? అది తినిపించి చదివే. అవునా? ఎవరైనా నేనున్నా చెప్పి మొత్తం నాకించేస్తాడు. నేను లేనా నీకు? నేను లేనా నీకు అంటున్నా. వాడిని కూడా వదలవా? బొచ్చులు ఎంత ఉన్నాయి? మొత్తం 300. 300? తక్కిన డబ్బులు నేను కలిపి నీకు 3 ఫ్లోర్ ఇల్లు నేను కట్టిస్తా. ముందు హోటల్కి అనుకున్నాడు పంది పడుకున్నాడు పొద్దున్నే. ఇంట్లో పనులు ఎవరు చేస్తాడు? రోజు నేనే చేస్తున్నా కదా, ఈరోజు నువ్వు చేయొచ్చు కదా అంటున్నా. అరే ఇక్కడ జాబ్ ఎవడుకుందిరా? మీకేంది? డబ్బులు ఎవడు సంపాదిస్తున్నాడు? నువ్వే సంపాదిస్తున్నావు. ఇంటర్నెట్ ఎవడు కడుతున్నాడు? నువ్వే కడుతున్నావు. కరెంట్ బిల్ ఎవడు కడుతున్నాడు? నువ్వే కడుతున్నావు. పని ఎవడు చేయాలి? నువ్వే చేయాలి. ఓ 2000 ఉంటే ఖర్చులకు డబ్బులు కావాలరా. బా ఇప్పుడే మసాజ్కి వెళ్దాం అనుకున్నారా? మసాజ్ నేను చేస్తాను, డబ్బులు నాకు ఇచ్చిరా. చెయ్యి. ఆ 2000 ఇస్తే 2000 లేవురా, ఉంటే మసాజ్కి వెళ్దాం అనుకున్నా. తర్వాత ఇస్తాను. చెప్తాను రా, జాబ్ లేదు కదా, అలాగే చీపి కనిపిస్తాం. సీను ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నారా? టీవీలో ఏం ఆడట్లేదు కదరా? అందుకే టీవీ ఒక్కటే చూసుకుంటున్నా. అలాగా ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ లేదు, నాలాగా జాబ్ చేసుకొని బతకాలరా నువ్వు? ఆన్లేరా జాబ్ రాలేదు, మీకు జాబ్ ఉంది ఒప్పుకున్నారా బాబు? ఒక 2000 రూపాయలు ఉంటాయిరా? హెడ్ మసాజ్ కావాలరా నాకు. నేను చేస్తారా? 2000 రూపాయలు ఇస్తారా? చూద్దాం, చెయ్యి. నీకు ఇప్పుడే కావాలా? అవునరా. సరే, నా దగ్గర లేవురా. జాబ్ లేకపోతే ప్రతి ఓడు బప్పుల్లా చూస్తారు. ఏదో జాబ్ సంపాదించాలి అందరికి. ఏంటి సీని గారు ఏం చేస్తున్నారు? మా వాడు వేసుకుంటానండి. మా వాడని వేసుకుంటున్నాడండి. జాబ్ లేకపోతే చీప్ గా చూస్తున్నాడండి. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటండి ఐడియా? నేను వెళ్ళిపోయి చెప్తాను. అరే సుధీర్, చెప్పరా. నేను పక్కింటికి వెళ్ళి వస్తాను. పక్కింటిదేనిరా? అమ్మాయి పిలిచింది. అమ్మాయి? అరే నేను మాట్లాడేస్తారా? అమ్మాయికి తెలుగు రాదు. అదేంటి సిరిమల్లె పువ్వు అని తెలుగు పాట పడుతుంది? ఓ ఈ పాట హిందీలో కూడా ఉందా? హిందీలో పెద్ద హిట్ అయింది, రీమేక్ చేశారు. నాకు మాట్లాడతాం. సరే నువ్వు మాట్లాడారే, మన కొంచెం ఎలాగ తీసేస్తా కదా. पीता 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 मैं फ्रेंड है मैं मेरा फ्रेंड है बड़ा लफुट है हाँ मैं बहुत पसंद करता हूँ को वो तुम्हारे यात्रा रास्ता है అస్తా మొత్తం చెప్పేశాను రా. లఫుట్ గిఫుట్ అన్నా? లఫుట్ అంటే నీకు ఫ్లూట్ వాయించమని చెప్పాను రా. లోపలికి వెళ్ళి మాడి వస్తా. మావాడు ఫ్లాట్ అయిపోయాడు రా. అవునా? మీ వాడు వస్తున్నాడు రే. తిరుమల బాగుంటుంది ఎవరితో మాట్లాడుతున్నావు? పక్కింట్లోకి కొత్త అమ్మాయి ఎవరో దిగారంటరా. అమ్మాయి వచ్చిందా? అరే అమ్మాయి నన్ను పరిచయం చేయరా. పిలుస్తాను తిరుమల ఎడుతున్నావా? ఎరికి వరచ్చు రమ్మందరు. నల్లరెక్కి కడిచో కడిచో. ఏమంటుంది? కాలు కడుక్కొని వచ్చిందండి ఇప్పుడే. ఏమనకు క్యారీ బ్యాగ్ ఎవరయం క్యారీ బ్యాగ్ ఎవరయం. క్యారీ బ్యాగ్ అంటే ఏంట్రా? స్వచ్ఛ భారత్ అంటుంది రా బాబు. క్యారీ బ్యాగ్లు ఎప్పుడు తీసుకెళ్ళాలంటుంది. చెచ్చారా రే? ఎన్నో అడుతున్నాగా హైట్ మాట్లాడుతున్నాడు. షష్టిపూర్తిగా కాణియం షష్టిపూర్తిగా కాణియం. ఏమంటది? షష్టికి వెళ్దామా? సుబ్రహ్మణ్య షష్టికి అంటుంది.
ఎన్నో కొడదాం సరే వడదా ఎట్టోడ వడదాం. అరే ఏముంటుందిరా నాకు సెట్ చేయొచ్చు కదరా. రే అన్ని సెట్ చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు లోపలికి వెళ్ళి. మీ వాడు ఫ్లాటా? ఇల్లు మామూలు రే రామప్రసాద్ చెప్పరా. ఏంటి మాట్లాడుతున్నావు అమ్మతో? మాట్లాడేశాను రా. మన గురించి చెప్పావా? ఫుల్ చెప్పేసా. ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టేగా? సెట్ అయిపోయినట్లే కానీ ఏమైందిరా కానీ అంటున్నావు? ఏం లేదురా, రేపు తన బర్త్డే మాట. బర్త్డే? అరే ఇగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి కేక్ తీసుకుని రా. కేక్ ఎంత కొన్నావు? ఎంతరా? 500. అమ్మ నేను 500 ఆల్రెడీ వేయించా కదరా. 1500. రాత్రి పార్టీ అరేంజ్ చేస్తున్నాను. దరిద్రం కొన్నావు డ్రెస్ మార్చి నేను చూసుకుని వెళ్ళు. మార్చుకొని వస్తా. 5000 నువ్వు మనీ కనీసం 6000 వేయాలి. చూడు ఇప్పుడు చూడు. ఎర్రసీను డల్గాను. అమ్మాయి బర్త్డే అంట. మరి బర్త్డే అయితే డల్ గా ఉంటావేంట్రా? నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఇప్పుడు? అమ్మాయి కేక్ కట్ చేయించాలి, అవన్నీ చేయాలి కదా. అరే డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదరా, ఇస్తా కదా. కేక్ తీసుకొస్తాను ఒక 5000. 5000? క్యాండిల్స్ కి ఒక 2000. క్యాండిల్స్ కి 2000? ఏంట్రా మామూలు క్యాండిల్స్ అనుకున్నాండి ఇప్పుడు? ఎట్లుంటాయి ఇక్కడ వేస్తే అక్కడ వస్తా వెళ్తురు. వెళ్ళి చూసుకోండి వెళ్ళు. ఎంత వచ్చింది? మామూడు వస్తున్నాడు. కేక్ అన్ని సెట్ కదా? అన్ని రెడీ చేశాను. సరే అమ్మాయిని చూడాలి, మాట్లాడాలి అందరూ ఒకసారి. ప్లీజ్ అన్న ఏదో చేసి మాట్లాడించరా. రే రే బిల్డప్ బిల్డప్ బిల్డప్. బాగా ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఎలా ఉన్నావు? తెలుగు మాట్లాడతారు కదా. టీలో పీత ఏమన్నాడు కానీ వెళ్ళిపో, రాత్రి కలుద్దాం. అరే అది కాదురా. అరే మనం కలుద్దాం, మళ్ళీ వస్తాను వెళ్ళు. టీకి రమ్మంటుంది సాయంత్రం. టీకే అందుకే లాస్ట్ లో. ఫుల్ పెద్ద అయిపోయినట్టున్నాడు నాకు. సెట్ చేసావా? చెప్పేసా మొత్తం కేక్ గీక్ అంతా ఫుల్ హ్యాపీ. మామూలు అరే నేను ఒకసారి పోయి కలుస్తా. ఒక్కరెళ్ళాం. బేటియే బేటీ లే బేటా హై. అరే మలయాళంరా. కారు వాడదాం. ఏమంటారు రా? వస్తాదంటారా రాదంటారా? నాకు కారు లేదంటుందిరా బాబు. నా దగ్గర ఉందిగా కారు. నా కారు ఏంటంటే పక్కన కారు ఎక్కకూడదు అసలు. హ్యాపీయా? షష్టి పూర్తిలో పూర్తి అయిపోయిందా నీకు? మరుసటి రోజు ఎక్కడికి వెళ్తున్నారా? 12 అవుతుంది. ఫస్ట్ సర్ప్రైజ్ ఇస్తాను, ఆ తర్వాత మన దగ్గర కేక్ కట్ చేద్దాం. నైట్ టైం వెళ్తావా? బాగోదు టైం. అరే ఏం వద్దురా, పర్లేదురా, నేను రెడీ వస్తాను. 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను. గడిచో ఆ ఇంటికి వస్తా అన్నాడు, అమ్మాయిని చూస్తా అన్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేయాలరా? ఆ శారీ మీద వేసి చెప్తా. బాగున్నానా? ఎప్పుడు వరస్ట్ ఉంటాగా నువ్వు. హాయ్ చెప్పొచ్చు ఎంత ఎవరైనా వస్తే మాత్రం త్వరగా వచ్చేసే. లోపల అన్నాడు. చూడలే కదా? చూడలేదు. రేపు మార్నింగ్ చూద్దాం, వచ్చేసే. ఎందుకు లేచావరా? ఒకసారి పక్కింటికి వెళ్ళి వస్తాను రా. నేను చెప్పాను కదా నీకు మొత్తం సెట్ చేస్తానని. ఒక్కసారి మాట్లాడతాను, నిన్నే లవ్ చేస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటా. ఓకేనా? అరే ఒక్కసారి ముఖం చూసి వస్తా, నేను రెడీ అయ్యి వస్తా, పళ్ళు దమ్ముకొని వస్తాను. సరే వెళ్ళు. ఏం రా ఇంట్లో ఉన్నాడు? అలా అన్నయ్య. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. 5000 అడ్వాన్స్. కడిచో పొద్దున్న కడుక్కొని వచ్చామంటుంది. పొద్దున్న మా ఇంట్లో చీర ఉందేంటి? రామప్రసాద్ గారి రామప్రసాద్ ఏమండి ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఇక్కడ లేదండి, అక్కనే ఉడిక్యం ఏదో ఉండాలండి. లేదు వడక్కి అక్కడండి, ఇక్కడ హిందీ ఉండే కానీ. ఏంట్రా ఏమైంది? అప్పుడు పక్కన అందుకే మాడుకోలే. గాజులు ఏంట్రా చేతికి? ఏంటి ఈ గాజులు ఎక్కడివి? హలో, ఏది పడితే అది మోపెత్తుని గాజులు వేసుకుని ఉండలే. గాజులు వేసుకున్నాను.
కడిచ్చో కడిచ్చో అమ్మ కడిచో పీతా పీత పీతా అంటే డబ్బులు నీ కడిచో అక్కడ రా లేడీ గెటప్ వేసుకొని మమ్మల్ని మోసం చేస్తారా లేకపోతే జాబులే మమ్మల్ని జీపో చూస్తారా అయితే ఇంత మోసం చేస్తాను ఇంత మోసం చేస్తాను సన్నీ చెప్పు అటు వద్దులే రారా ఏమో రే ఏంట్రా నువ్వు టీమ్ లీడర్ ఆడంటే భయం ఏంట్రా నాకు